హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం చికెన్ బిర్యానీ ప్రిపరేషన్ చూద్దాం. బిర్యానీ అంటే మనందరి ఫేవరెట్ డిష్ కదా. బిర్యానీ ఎవరికి నచ్చదు చెప్పండి. బిర్యానీ ప్రిపరేషన్లో ఫస్ట్లో చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. సో దాని ప్రాసెస్ చూసేద్దాం. బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ను పసుపు, సాల్ట్, కారం, కొరియండర్ పౌడర్, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, ఇలా అన్ని స్పైసెస్ మీరు మీ టేస్ట్కి తగ్గట్టు స్పైస్ లెవెల్స్లో యాడ్ చేసుకోండి. మా ఇంట్లో అయితే స్పైసెస్ బాగా తింటారు. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, హోల్ గరం మసాలా అంటే బే లీవ్స్, పట్టా, లవంగ, ఇలాచీ, మిరియాలు, ఇలా అన్ని మసాలాలు వేసుకోవాలి. దెన్ కస్తూరి మేతి, లెమన్, కర్డ్, పుదీనా వేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేయడం మర్చిపోయాను, మీరు యాడ్ చేసేసుకోండి. మీరు ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఆరెంజ్ నాలాగా అన్ని మసాలాలు ఒకేసారి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా చికెన్ని బాగా మిక్స్ చేసుకున్నాక 2 hours వరకు చికెన్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ అండ్ రైస్ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇక్కడ నా క్వాంటిటీ ఆఫ్ చికెన్ 2 kgs, సో నేను 2 kgs ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. 2 hours వరకు రైస్ని సోక్ చేసి పెట్టుకోవాలి. చికెన్ని మ్యారినేట్ చేసేటప్పుడే మనం రైస్ని కూడా సోక్ చేసి పెట్టుకుంటే ప్రాసెస్ త్వరగా అయిపోతుంది. ఇలా చికెన్ మ్యారినేషన్ ఫర్ 2 hours, ఇంకా రైస్ 2 hours సోక్ అయ్యాక రైస్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. చిల్లీస్, పుదీనా, ఆయిల్ వేసుకొని రైస్ని ఒక 70% అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉంటే మనం దాన్ని స్ట్రెయిన్ చేసి పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని చికెన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. చికెన్ అండ్ రైస్ సరిపోయేంత పెద్ద గిన్నె తీసుకొని ఆయిల్ ఆర్ గ్రీన్ని స్ప్రెడ్ చేసుకొని చికెన్ని లేయర్స్ లాగా వేసుకొని నెక్స్ట్ రైస్ని స్ప్రెడ్ చేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, లెమన్, ఫుడ్ కలర్ వేసుకొని 20 to 25 minutes దమ్కి పెట్టుకోవాలి. అంతే, మన చికెన్ బిర్యానీ రెడీ. ఇది మా ఇంటి స్టైల్ ఆఫ్ చికెన్ బిర్యానీ. మీకు ఏ రెస్టారెంట్ బిర్యానీ ఇష్టమో కమెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.